what a great joy and what a great time that we have together tonight. ప్రియులారా, ఈ రాత్రి ఎంత గొప్ప ఆశ్చర్యము, అద్భుతము, సంతోషాన్ని మనము అనుభవిస్తున్నాము. I have nothing more to add to those great people who have spoken tonight about the love of God. ఈ రాత్రి మరి నా ముందు మాట్లాడిన గొప్ప దైవజనులు అందరూ కూడా దేవుని యొక్క ప్రేమ గురించి చక్కగా వర్ణించారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడం లేదు. I just have my due respect and honor to my friends here, especially Sister Jansi Garu, as well as Esmi Garu, and also Dr. Yohana, who spoke from the Word of God. I really honor you tonight in the name of the Lord. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దైవజనులు, మరి ముఖ్యంగా మా యొక్క సహోదరులు పెద్దలైనటువంటి ఝాన్సీ లక్ష్మి గారికి, వాక్యం అందించిన జోహాని హలోనెన్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర సేవకులందరిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. I come from Kerala and live in Vijayanagaram for last 25 years. నేను కేరళ రాష్ట్రం నుండి వచ్చాను. 25 సంవత్సరాలు పైబడి నేను విజయనగరంలోనే పని చేస్తున్నాను. I do speak in Telugu, but I'm not good enough to speak in Telugu in such a what we call the congregation where the hundreds of you are gathered. ఈ 25 సంవత్సరాల్లో తెలుగు నేర్చుకున్నాను, కానీ ఎంతమందిలో మరి మాట్లాడడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉన్నాను. But I'm so happy that I'm here tonight to listen these great people, their opinions about Lord Jesus Christ and the Word of God that come and touch our heart tonight. ఈ రాత్రి మరి నేను కూడా ఈ ప్రారంభం నుండి అనేకమైన విషయాలు విని ఆనందించడానికి, నేర్చుకోవడాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. 100% agree with the dear sister who said about the love of God. Love of God needs to be transformed. Our life has to be transformed with the love of God. Should be translated into our practical life. మన యొక్క జీవితాలు ప్రేమ తత్వంతో నింపబడి పరివర్తన చెంది ఇతరులకు అది అందించబడాలని మేడం గారు, ఝాన్సీ గారు చెప్పిన మాటను బట్టి నేను ఎంతగానో అంగీకరిస్తున్నాను. 3 sentences. First of all, the love of God is unconditional. దేవుని యొక్క ప్రేమ గురించి మనం చూసినట్లయితే అది 3 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిగా షరతులు లేని ప్రేమది. Jesus never put a condition when he loves people. యేసు ప్రభు ప్రజలను ప్రేమించినప్పుడు ఆయన ఏ విధమైన షరతులను ఏర్పాటు చేయలేదు. For the word of God said, God so loved the world. దేవుని యొక్క వాక్యం చెబుతుంది దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించున్నాడని. Bible says the world means cosmos, every human being. మరి బైబిల్ గ్రంథం చెబుతుంది ఆ యొక్క లోకము అనగా ప్రతి ప్రాణి, ప్రతి జీవి అని అర్థం. Irrespective of your background, your religion, your color, your culture, your native, let me tell you, Jesus loves you. ఏ దేశం వారైనా, ఏ రంగు వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనప్పటికీ దేవుడు సమానంగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు అనేది సత్యం. Let me tell you, in this love there is an equality. రెండవదిగా యేసు ప్రేమలో మనం చూసినట్టయితే మరి అది సమానత్వముగా ఉంటుంది. Love of God never discriminates anyone. మరి ఏ విధమైన తారతమ్యాలు లేకుండా అందరిని సమానముగా ప్రేమించే ప్రేమ. In this Christmas time we need to know the fact. ఈ క్రిస్మస్ సమయంలో మనం ఈ సత్యాన్ని ఎరిగి ఉండాలి. We as the followers of Christ, మనమందరము యేసు యొక్క అనుచరులము, should never discriminate anyone. కాబట్టి ఒకరినొకరు మనము ఏ విధముగాను అవమానించకూడదు, ఎవరిని తక్కువగా చూడకూడదు. If Jesus would be here, he would love everyone. యేసు ప్రభువే మన మధ్య ఉన్నట్టయితే అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉంటాడు. Doesn't matter whatever your background. కాబట్టి మీ యొక్క గత చరిత్ర, మీరు ఎలాంటి వారు అనేది అనవసరం. You may be educated, you may be uneducated. బాగా చదువుకున్న వారు అవ్వచ్చు, చదువు లేని వారు అవ్వచ్చు. You may be rich, you may be poor. ధనవంతులు అవ్వచ్చు, లేకపోతే పేదవారు అవ్వచ్చు. You may be nobody in the society. సమాజంలో నువ్వు గుర్తింపు లేనివాడిగా ఉండవచ్చు. Yet Jesus loves you. అయినప్పటికీ ఒక సత్యము, యేసు అందరినీ ప్రేమిస్తున్నాడు. Thirdly, మూడవదిగా and lastly, చివరిగా it's the selfless love. ఆయన యొక్క ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. There is no self in the love of God. ఆయన యొక్క ప్రేమలో స్వార్థం అనేది అస్సలు లేదండి. But the Bible says God so loved the world and he gave. బైబిల్ గ్రంథం చెబుతుంది దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఆయన ఈ లోకానికి వచ్చాడని. Jesus left the heaven. యేసు క్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టాడు, మన మధ్య నివాసము చేశాడు. Sacrifice his glory in heaven. ఆయన యొక్క మహిమను విడిచిపెట్టి పరలోకంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని విడిచిపెట్టి live among the people of God. ఈ పాప భూయిష్టమైన ఈ లోకములో మన మధ్య జీవించడానికి ఆయన సిద్ధపడి వచ్చాడు. And he gave his life on the cross. అంతేకాకుండా ఆయన యొక్క జీవితమును, ప్రాణమును కల్వరి శిలువలో విడిచిపెట్టాడు. All the 33
years of his life he spent for others. ఆయన ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ఇతరుల కొరకే, ఇతరుల కోసమే జీవించాడు. I just want to remind you once again. మరొకసారి ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. Let us have a selfless life. ఈ యొక్క రాత్రి నుండి ఈ మన యొక్క జీవితంలో నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉందాం. Christmas is a time of giving. క్రిస్మస్ అనగా ఇచ్చుట. It's a time of serving. అంతేకాకుండా ఇతరులకు సేవ చేయుట. It's a serving and loving others. ఇతరులకు సేవ చేయటము, ఇతరులను ప్రేమించడమే నిజమైన క్రిస్మస్. Irrespective of whatever their background. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నవారైనప్పటికీ సమానంగా వారిని ప్రేమించడమే. God bring this Christmas into your home and in your life. ఈ యొక్క క్రిస్మస్ ఆనందము ప్రతి గృహములో దేవుడు మీకు కలుగజేయును గాక. May the love of God envelop you tonight. దేవుని యొక్క ప్రేమ మిమ్మల్ని ఇంకనూ అభివృద్ధి చేసి రాత్రి not only you know the love, ఆయన యొక్క ప్రేమ గురించి తెలుసుకునే వారిగా మాత్రమే కాక but also you demonstrate the love of God. దానిని ఆచరణలో పెట్టి నిజముగా దానిని జరిగించు వారిగా ఉండాలని. In kindness and mercy. మరి దయలోను కృపలోను అన్ని విషయంలో కూడా మీరు కలిగి ఉండాలని మనవి చేస్తూ have a happy Christmas. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉండండి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దేవుని బిడ్డలకు చైర్మన్ గారికి ప్రత్యేకమైన వందనాలు.